పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబు లేఖ వ్యవహారంపై విచారణ, ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు. గాజా నుంచి వెళ్లిపోండి లేదా ఉగ్రవాదులుగా పరిగణిస్తాం, నివాసితులకు ఇజ్రాయిల్ అత్యవసర హెచ్చరిక. పీజీ మెడికల్ సీట్ల కటాఫ్ 0కి తగ్గించినా ఇంకా 1700 సీట్లు ఖాళీనే. ఇరవై 5 తర్వాత బీజేపీకి రాజీనామా చేసిన నటి గౌతమి. గార్భా నృత్య ప్రదర్శనలో గుండెపోటుతో 10 మంది మృతి. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును విడుదల చేశారని చెప్తున్న లేఖపై విచారణ జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు లేఖ వ్యవహారం, జైల్లో భద్రతపై ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. జైలు నుంచి ఎటువంటి లేఖ బయటకు వెళ్లలేదని జైలు అధికారులు చెబుతున్నారని రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. విచారణ జరిపిన తర్వాత ఈ వ్యవహారంలో చర్యలుంటాయని అన్నారు. జైల్లో చంద్రబాబుకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు భద్రత కోసం జైల్లో అదనపు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు జైలు నుంచి రాసిన లేఖపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతుంది. గాజా నివాసితులను ఇజ్రాయిల్ ఆర్మీ మరోసారి హెచ్చరించింది. పాలస్తీనియన్లు ఉత్తర గాజా నుంచి దక్షిణం వైపుకు వెళ్లాలని మరోసారి అల్టిమేటం ఇచ్చింది. లేని పక్షంలో వారిని ఉగ్రవాద సానుభూతి పరులుగా పరిగణిస్తామని పేర్కొంది. ఈ మేరకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పేరు, లోగోతో ఉన్న కరపత్రాలను గాజా సరిహద్దు ప్రాంతాల ప్రజలకు పంపిణీ చేశారు. గాజా నివాసితులకు అత్యవసర హెచ్చరిక. వాడి గాజాకు ఉత్తరాన ఉన్న మీ ప్రాణాలకు ప్రమాదం. ఉత్తర గాజాను వీడి దక్షిణ ప్రాంతానికి వెళ్లని వారిని తీవ్రవాద సంస్థ సహచరులుగా గుర్తిస్తాం అని ఆ కరపత్రంలో పేర్కొన్నారు. అలాగే మొబైల్ ఆడియో సందేశాలను కూడా గాజా స్క్రిప్ట్లోని ప్రజలకు ఇజ్రాయెల్ పంపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. కాగా ఇప్పటికే గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఆర్మీ ఆ ప్రాంతంలో భూదాడులకు సన్నద్ధమవుతున్నది. దీనికోసం ఇప్పటికే గాజా సరిహద్దుల్లో సైనిక దళాలు, ట్యాంకులు, ఆయుధాలను భారీగా మోహరించింది. పీజీ మెడికల్ సీట్ల భర్తీకి సంబంధించి అర్హత మార్కులను 0కు తగ్గించిన దేశవ్యాప్తంగా ఎండీ, ఎంఎస్ కోర్సుల్లో 1700కు పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. 2 రౌండ్ల కౌన్సిలింగ్ పూర్తయినప్పటికీ వేలాది సీట్లు ఖాళీగా ఉండిపోవడంతో కేంద్రం కటాఫ్ మార్కుల్ని ఇటీవల 0కు తగ్గించిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. రాజకీయంగానూ తీవ్ర దుమారం రేగింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, కటాఫ్ను 0 చేశాక 3వ రౌండ్ కౌన్సిలింగ్ చేపట్టాం. ఆల్ ఇండియా కోటా కింద 500 సీట్లు, రాష్ట్రాల కోటా కింద మరో 1200 సీట్లు అందుబాటులో ఉండగా ఇందులో ఒక్క విద్యార్థి చేరడానికి ఆసక్తి చూపలేదు. ఇవన్నీ నాన్ క్లినికల్ బ్రాంచెస్ అవ్వడం వల్లే విద్యార్థులు ఆసక్తి చూపలేదని భావిస్తున్నాం అని అన్నారు. గతేడాది కటాఫ్ మార్కుల్ని 40కి తగ్గించినప్పటికీ దేశవ్యాప్తంగా ఎంఎస్, ఎండి కోర్సుల్లోని 4400 సీట్లు భర్తీ కాలేదని గణాంకాలు చెబుతున్నాయి. భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నటి గౌతమి తాడిమళ్ళ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాజీనామా లేఖను కూడా షేర్ చేశారు. అయితే తనను మోసం చేసిన వ్యక్తికి బీజేపీ నాయకులు సహకరిస్తున్నారని, అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు గౌతమి తన లేఖలో పేర్కొన్నారు. ఇవాళ నేను తన జీవితంలో ఊహించని సంక్షోభంలో ఉన్నాను.
బీజేపీ అగ్రనాయకత్వం నుంచి తనకు ఎలాంటి మద్దతు లేదు. అంతేకాకుండా తనను మోసం చేసిన వ్యక్తికి బీజేపీ నాయకత్వం మద్దతు ఇస్తుంది. తనను ఎవరూ వంచలేరని ఆమె పేర్కొన్నారు. గత 25 ఏళ్ల నుంచి బీజేపీ కోసం ఎంతో కష్టపడ్డాను అని గౌతమి తెలిపారు. చాలా బాధతో రాజీనామా చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తమిళనాడు పార్టీ యూనిట్ చీఫ్ కె అన్నామలైకు పంపారు. తన ప్రాపర్టీ, నగదు విషయంలో తనను మోసం చేసి సి అలప్పకన్కు బీజేపీ నేతలు కొందరు సహకరిస్తున్నారని, అది ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాడతానని నటి గౌతమి స్పష్టం చేశారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన గార్బా నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్న 10 మంది గుండెపోటుతో మరణించడంతో గుజరాత్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. మృతుల్లో బరోడా, దబోయికి చెందిన 13 ఏళ్ల బాలుడి నుంచి మధ్య వయస్కులు ఉండడం కలవరపరుస్తుంది. అహ్మదాబాద్కు చెందిన 24 ఏళ్ల యువకుడు శుక్రవారం నృత్యం చేస్తూ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. కపడ్వంజ్కు చెందిన 17 ఏళ్ల బాలుడు కూడా ఇదే విధంగా గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచాడు. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన తర్వాత 6 రోజుల్లో 108 అంబులెన్స్ సర్వీస్కు గుండె సమస్యపై 521 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఊపిరికి సంబంధించిన సమస్యలపై 609 ఫోన్ కాల్స్ వచ్చాయి. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.